స్వామివారి దివ్య చరణారవిందాల్లో అమృతాన్ని ఆస్వాదించేటటువంటి మనస్సుకి మరో ధ్యాస ఉండదు. స్వామివారు స్వర్ణ రథములో ఊరేగుతుండేటటువంటి దృశ్యాన్ని దర్శించినటువంటి కళ్ళకి మరో దృశ్యం ఆనందమనిపించదు. ఆకాశ గంగా తరంగాల్లో హొయలలుకుచూ ఉయ్యాలలూగేటటువంటి రాజహంస ఎలా అయితే వాగులకు వంకలకు వెళ్లదో, అలా శ్రీభూ సమేతుడైనటువంటి ధగద్ధగాయమానంగా వజ్ర వైఢూర్యాది ఆభరణ శోభితుడైనటువంటి వెంకటేశ్వరుని సందర్శనం మరో దృశ్యాన్ని ఇష్టపడదు కళ్ళు. అది శ్రీనివాసుని యొక్క స్వర్ణోత్సవ సంరంభం, శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య సమ్మోహనకరమైనటువంటి రూపం. వజ్ర వైఢూర్య ముత్య మాణిక్య మరకత గోమేధిక పుష్యరాగాది ఆభరణాలతో అలరారుతుండేటటువంటి వెంకటేశ్వర స్వామివారు ఇరువైపులా ఇరువురు ముద్దు సతులతో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథములో ఉత్తరమాడ వీధిలో ఊరేగుతున్నారు. ఉత్తరమాడ వీధికి చాలా వైశిష్ట్యమున్నది. ఆదివరాహులు వెలసినటువంటి ఒక దివ్య వీధిగా పేర్కొనవచ్చు. తిరుమల క్షేత్రం ఆదివరాహ క్షేత్రం అని ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం. అంతేకాదు ఈ ఉత్తరమాడ వీధిలో భగవంతునికి సదా సర్వదా సేవా కైంకర్యాలు సమర్పించేటటువంటి అర్చక స్వాములు ఉండేటటువంటి అర్చక నిలయం వెలసినటువంటి ఒక దివ్య వీధిగా పేర్కొనవచ్చు. అటువంటి వీధిలో స్వర్ణరథం ఊరేగుతుంటే భగవత్ సేవ భాగవత సేవ రెండూ నెరవేర్చడమే కదా స్వర్ణరథములో ఉండేటటువంటి పరమార్థం. అది కూడా 6వ రోజు సాయంత్రం ఈ పవిత్రమైనటువంటి ఉత్తరమాడ వీధిలో పుష్కరణి ప్రాంగణం నుంచి వెడలుతున్నటువంటి ఈ స్వర్ణరథములో వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తూ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అన్నటువంటి వేదవాక్యాన్ని గుర్తుకు తెప్పించేటటువంటి ఒక దివ్యమైనటువంటి దృశ్యం మన కళ్ల ముందు మెదులుతున్నది. బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథములో భక్తులు రెపవాల్చక దర్శించేటటువంటి ఆనంద నిలయ రూపమైనటువంటి స్వర్ణరథం ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషమైనటువంటి ఉత్సవంగా చెప్పవచ్చు. అది చూడరే మోహన రూపం 10 కోట్లు కల భావజ రూపం అని కదా కీర్తన. వెలయక 16,000 మగువలను అలరించిన ఘన మోహన రూపం మన వెంకటేశ్వరుని యొక్క రూపం. ద్వాపరయుగంలో 16,000 మంది మగువలని అలరించి మరి వాళ్లని సమ్మోహనపరిచినటువంటి రూపం సరాసరి ద్వాపరయుగం నుంచి కలియుగం వచ్చేసరికి శేషాచలములో వెంకటాద్రిలో అర్చారూపములో మన కళ్ల ముందు ధగద్ధగాయమానంగా వెలుగుతుండేటటువంటి మూలమూర్తి తేజస్సును తనలో ఇముడ్చుకున్నటువంటి ఉత్సవమూర్తులు ఊరేగుతుండేటటువంటి ఒక దివ్య రథోత్సవ సంరంభం. అందుకేనేమో రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. రథములో ఊరేగుతుండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శిస్తే మళ్లీ మనకు పునర్జన్మంటూ ఉండదు అని చెప్పి చెప్పబడి ఉంది. అటువంటి వెంకటేశ్వరుని దర్శించుకొని అనుగ్రహాన్ని పొందుదాం.